ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరికీ హ్యాపీ సండే. మరి దేవుడు ప్రతిరోజు చాలా చక్కగా ప్రతి ఉదయం లేవగానే దేవుని మాటలు ధ్యానిస్తున్నాం. ఎంతగానో చక్కగా మాట్లాడుతున్నారు, బలంగా నడిపిస్తున్నారు. ఎన్నోసార్లు మన జీవితాల్లో ఆగిపోతూ ఉంటాం, అలసిపోతూ ఉంటాం, వేదనకి గురి అయిపోతూ ఉంటాం. ఎక్కడో తెలియని వేదన, మనసు మరి ఎక్కడో కలవరం మనం చూస్తూ ఉంటాం కదండి. చాలా బాధపడుతూ ఉంటాం. మరి నిత్యము ప్రభు చక్కగా ఆయన మాటల ద్వారా ప్రతిరోజు బలపరుస్తున్నారు. ఎంతో సమాధానం, సంతోషాన్ని నింపుతూ ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా దేవుని మాటలు ధ్యానిద్దామా? ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. నేను మీకు విశ్రాంతి కలగచేతును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, ప్రభు మనకు విశ్రాంతి కలగ చేసే దేవుడై ఉన్నారు. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు కదా. ఎస్, సమస్తమైన విషయాల్లో చాలా భారాన్ని మోస్తూ ఉంటాం కదండి. చాలా మరి గుండెంత భారమే కదా, బ్రతుకంత భారమే, ఎంతో భారాన్ని ప్రతిరోజు కూడా మోస్తూ ఉంటాము. మరి ముందుకు వెళ్ళలేని పరిస్థితులు, ఆగిపోతూ ఉంటాం. అయితే ప్రభు అంటున్నారు, ఎస్, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తానని. ఎస్, ఈ ఉదయకాల సమయంలో చూడండి, పరిశుద్ధ దినమున ప్రభు అంటున్నారు, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను. భారంతో ఉన్నారా? బాధ్యతలు మోయలేని పరిస్థితుల్లో ఉన్నారా? కుటుంబ పరిస్థితులు ఎలా, జీవితం ఎలా, పిల్లల పరిస్థితులు ఎలా, ఇలా ఎన్నో ఆలోచనలు, మరి బాధలు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, అయ్యో ఎన్నో కదండి. జీవితాల్లో చాలా చూస్తూ ఉంటాం. చాలా పోరాటము, మరి పోరాటంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితులు. ఈ ప్రయత్నంలో ఎన్నోసార్లు ఆగిపోయాం, ముందుకు వెళ్తున్నాం, ఆగిపోతున్నాం, మళ్ళీ ముందుకు వెళ్తున్నాం, నడవలేని పరిస్థితులు. కానీ ప్రభు అంటున్నారు, నువ్వే పరిస్థితిలో ఉన్నా నేను నీకు విశ్రాంతి కలగ చేస్తాను. ఆమేన్. చక్కని మాట కదండి. ప్రభు నిశ్చయముగా విశ్రాంతి కలగ చేసే దేవుడై ఉన్నారండి. ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావు? ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ప్రభు దగ్గరికి వద్దామండి. ప్రభు సన్నిధానంలో చక్కగా ఆయన నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు ఎన్నో విషయాలతో మనందరినీ నడిపించబోతున్నారు. సమాధానం, సంతోషం, నెమ్మదిని మనం చూడబోతున్నాం. నువ్వు ఏదైతే కోల్పోయావో ఇదిగో ఆ కోల్పోయినవన్నిటిని కూడా ఆయన సన్నిధానంలో నీవు చూడబోతున్నావు. ప్రియ సహోదర సహోదరి, అధైర్యపడకు, ధైర్యంగా ఉండవు. ఒక మాట చెప్పనా, చాలా రోజులు అయిపోయింది అనుకుంటా కదా దేవుని మందిరానికి వెళ్ళకుండా, అనగా దేవుని సన్నిధానాన్ని అనుభవించకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించక ఎన్ని రోజులు దేవునికి వ్యతిరేకంగా ఉంటాం, దేవుని ఎందాక దూరపరుస్తూ ఉంటాం. ఎప్పుడు ఇవే ఆలోచనలు, సొంత నిర్ణయాలు, బ్రతుకులు మారిపోతున్నాయి, జీవితాలు అర్థం కాని పరిస్థితులు. కానీ ఒక్కసారి దేవుని దగ్గరికి రా. నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు చక్కగా రండి, ప్రభుని ఆరాధించండి. అందరం కలిసి ఆరాధిద్దాం. ఈ పరిశుద్ధ దినమున చక్కగా ఎంత భారం ఉందో ఆ భారం అంతా దేవుని చేతులకు అప్పగిద్దాం. మన వల్ల కాదండి, మనం మోయలేము. మన జీవితాల్లో మన వల్ల ఏమి జరగదు. కానీ దేవుని చేతులకు మన జీవితాలు అప్పగిస్తే ఆయనే సమాధానం, సంతోషం, నెమ్మదిని కలగచేసి అద్భుతకరంగా నడిపించే దేవుడే ఉన్నారు. ఈ చక్కని వాగ్దానాన్ని పట్టుకొని ప్రతిరోజు ప్రార్థిద్దాం. దేవుడు దయ చూపించబోతున్నారు, కృప చూపించబోతున్నారు, కనికరాన్ని చూపించబోతున్నారు. మరి ఉదయకాల సమయంలో ప్రభు మాటలు పట్టుకుందామా? సమాధానంతో ముందుకు సాగుదాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును కాక. ఆమేన్. అందరం కలిసి ప్రార్థిద్దాం. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన, శ్రేష్టకరమైన మాటలతో మేము అద్భుతకరంగా నడిపించబడుతున్నాం. అయ్యా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తున్నానని ఈ మాటలు మమ్మల్ని ఎంతగానో తృప్తిపరుస్తున్నాయి, ధైర్యపరుస్తున్నాయి. అవునయ్యా, మా వల్ల ప్రభా కొన్ని పరిస్థితుల్లో మేము ప్రభా ఎదుకోండి మా వల్ల అవ్వట్లేదయ్యా, ఈ భారాన్ని మోయలేకపోతున్నాం. జీవితాల్లో ఎన్నో భయంకరమైన పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, అయ్యా ఈ కష్టాలు, ఎల్టూ వెళ్ళలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. కానీ అయ్యా ఎదుకోండి మా వల్ల ప్రభా, ఎదుకోండి మేము ప్రభా మా జీవితాల్లో ప్రభా ఎదుకోండి ఎన్నో పరిస్థితుల్లో సమస్తాన్ని కోల్పోయి ఉన్నాం. కానీ నువ్వు మాకు సమాధానం కలగ చేసేదేవుడు, విడుదలని కలగ చేసేదేవుడు, నెమ్మది కలగ చేసేదేవుడు, శాంతిని కలగ చేసేదేవుడు అని చక్కగా మరొకసారి మాట్లాడుతున్నందుకు స్తోత్రం. నీ సన్నిధానంలో ప్రభా చక్కగా సంతోషించే వారికి మా జీవితాలు ఉండును గాక. ఎవరైతే మీకు దూరం అయిపోయారో, వ్యతిరేకంగా ఉన్నారో ప్రతి ఒక్కరు మోకాలు వంగును గాక. మీ నామంలో బ్లెస్ చేయండి అయ్యా, గొప్ప వారిగా చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ఎవరైతే సమాధానం లేని పరిస్థితిలో ఉన్నారో సమాధానంతో నింపండి. అయా కోల్పోయిన పరిస్థితులని మందిరానికి వస్తూ ఉన్నారు అయా, వారి
జీవితంలో కోల్పోయినవన్నీ కూడా పొందుకుందరు కాక, కృప కలుగును కాక, దీవించబడదురు కాక. ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి. వెళ్తున్న మార్గాల్లో, చేసిన ప్రయత్నాల్లో అన్నిట్లో మీరు తోడే ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా, మంచి ఆరోగ్యం చేత నింపండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు మీరు తోడే ఉండండి. కృప కలుగును కాక, గొప్పవారవ్వాలి, దీవించబడాలి ప్రభా. బిడ్డలకి మంచి జ్ఞానం దయచేయండి ప్రభా, మంచి చదువును దయచేయండి ప్రభా. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న యవనస్తులకు మీరు తోడే ఉండండి. మంచి కెరియర్ని వర్క్ దయచేయండి. ప్రతి అవసరతలో, ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి మీరు తోడే ఉండండి. అందరికి మీరు తోడే ఉండండి. అలానే ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క పరిచర్యని మీరు అద్భుతమైన రీతిలో బ్లెస్ చేయండి. మీ నామం కనపరచబడాలి ప్రభా. బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తే యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైంటుంది గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అమ్మ తేజ మినిస్ట్రీస్ భద్రాద్రి కొత్తగూడెంలో జరుగుతున్న 7 ఆదివారాల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామండి. 7 వారాల తైలాభిషేక ఆరాధనలో ఇది 4వ ఆదివారం అండి. మార్చ్ 15వ తారీఖు ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం అమ్మ తేజ మినిస్ట్రీస్ మెయిన్ క్యాంపస్లో ఈ ఆరాధన జరగబోతుంది. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. దేవుని పనికై మరి 40 రోజులు ఉపవాస ప్రార్థన అనంతరం దేవుని పనులలో మరి సంఘము అందరూ కూడా పాలు పంచుకోవడానికి ఈ 7 ఆదివారాల తైలాభిషేక ఆరాధనని పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకులకి బయలుపరిచినట్లుగా మరి అద్భుతమైన రీతిలో 3 ఆదివారాలు జరిగాయి. ఇది 4వ ఆదివారం. తప్పక మీరు మీ కుటుంబాలతో పాల్గొనండి. దేవుని పనిలో బలముగా మనం వాడబోతున్నాం. ఈ తైలాభిషేక ఆరాధన ద్వారా దేవుడు తన పనికై మనల్ని ప్రతిష్ఠించబోతున్నారు. అద్భుతకరమైన రీతిలో మనం వాడబడబోతున్నాం. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఉదయం 9 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ భద్రాద్రి కొత్తగూడెం. డోంట్ మిస్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అమలాపురంలో ఉన్న పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మరి ఈ నెల 25వ తారీఖు నాడు నేను అమలాపురం ప్రాంతానికి వస్తున్నాను. మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగున్నటువంటి అంబేద్కర్ భవన్కి. మరి ఉదయం 9 గంటలకు మార్చి 25వ తారీఖు నాడు ఈ సభ జరగబోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, నిరుద్యోగంతో బాధపడుతున్నారా, అనేక మంది జీవితాలలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తున్నాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక కుటుంబాలుగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. ఉదయం 9 గంటలకి ఆరాధన ప్రారంభం అవుతుంది అమలాపురంలో. కనుక గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. రేపు మార్చ్ 25వ తారీఖు అమలాపురంలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వైజాగ్, దేవుని నామానికి మహిమ కలుగునగాక. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మరి అద్భుతమైనటువంటి ఆరాధన వైజాగ్ మహాపట్టణంలో జరగబోతా ఉంది. శ్రీకాకుళం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ, ఒరిస్సా మరి పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మీ అందరి కొరకు మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విధముగా వైజాగ్ మహాపట్టణానికి రాబోతున్నాను. ఎప్పుడు అనుకుంటున్నారా? మార్చ్ 31వ తారీఖు వైజాగ్లో ఉన్నటువంటి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో సతమతం అయిపోతున్నారా, ఈరోజు ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా పరిగెత్తుకుంటూ వైజాగ్లో ఉన్న మరి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి మార్చి 31వ తారీఖు నేను వస్తున్నాను. మీరు రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరి కొరకు భారము కలిగి అక్కడ నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కలుద్దాం వైజాగ్లో మార్చ్ 31వ తారీఖు. ప్రైజ్ ది లార్డ్.